చాలామంది ఏం చేస్తారంటే మన ముందు మాట్లాడటం చేత కాదు, మన వెనక మురుగుతుంటారు. ఎందుకంటే ఎదురుకొచ్చి మరగటం చేత కాదు, వెనకుండా మరగటం వస్తుంది. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క మరగదు. ఎప్పుడైనా సరే మన వెనక మాట్లాడుకున్న వాళ్ళు వెనకే ఉంటారు. అర్థమైందా? వాళ్ళు మరగటం వరకే, ఏం చేయలేరు. కానీ మనం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం. అర్థమైందా? ఆ ధైర్యంతో ఉంటే సంకల్పం గట్టిగానే ఉంది. ఎవరి జోలు పోయినా, నేననే కాదు ఎవ్వరైనా సరే, వెనక మురిగే కుక్క వెనకే ఉంటుంది. అర్థమవుతుందా? వెనకెందుకు? మీకు బిడ్డలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీకు మీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, మీ ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి. ఎందుకు వెనక అనుకోవటం వల్ల మీ వెనక తెలియదా మీకు? వాళ్ళని అంటున్నారు. వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరిగిద్ది, భగవంతుడు ఎలా రాస్తే అలా జరిగిద్ది. భగవంతుడికి తెలీదా వాళ్ళ రాత ఎలా రాశాడో? భగవంతుడికి తెలియదా? భగవంతుడికి తెలియకుండా మంచి చెడు వాళ్ళు అనుభవిస్తున్నారా? వాళ్ళు చేస్తున్నారా? అంతా నీతిగా ఉండేవాళ్ళు నోటుకుంట అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? మనిషిని అనే ముందు ఆలోచించరా? ప్రతి ఒక్కదానికి శిక్ష పైన వేస్తాడు దేవుడు. మానవులు వేయిపోవచ్చు, మానవుల వల్ల కాకపోవచ్చు, దేవుడి వల్ల అవుతుంది. అనుభవించక తప్పదు. అనుభవిస్తారు, నా వెనక చాలామంది అనుభవిస్తారు.